D24 న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారానికి సుపరిపాలన అందించేందుకే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సలహాలు సూచనలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అన్నారు. ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పాత్రికేయులు మీడియాకు ఆమె ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు 4వ స్తంభంగా పిలువబడే పాత్రికేయ రంగం ఎంతో విలువలతో కూడిన మరియు కత్తి మీద సాము వంటిదన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే ఏకైక వ్యవస్థ పాత్రికేయ రంగం అన్నారు. ప్రభుత్వాలు చేసే ప్రజోపకార విధానాలకు ప్రశంసిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలకు ఎండగట్టే ధైర్యం ఉన్న రంగం అన్నారు. అటువంటి రంగాన్ని ఎంచుకున్న మీరు ప్రతిపాడు నియోజకవర్గ అభివృద్ధికి మాతో పాటు మీరు కూడా తోడ్పడని అందించాలన్నారు. విలేకరులకు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ పరంగా అందే సంక్షేమ పథకాలను అందించేందుకు తన వంతు కృషి చేస్తారని, ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటా అన్నారు. పెద్దలు చెప్పినట్టు రాజకీయ అనుభవం అన్నది నాకు చాలా తక్కువ. నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి కూడా నేను ప్రతి దానికి ఎవరైనా నా దగ్గర ఈ సమస్య ఉందన్నప్పుడు దానికి వెనకాల ఉన్న దాన్ని కూడా నేను అవగాహన చేసుకున్నాకనే దాన్ని ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించుకున్నదాన్ని. దాని మీద ఒక అభిప్రాయం, దాని మీద ఆ సమస్య మీద ఆ ఆలోచనతోటే ముందుకు వెళ్తున్నాను తప్ప ఏది తెలియకుండా ముందుకు వెళ్ళకూడదు అనుకున్నా. మీ ద్వారా ఎక్కడైనా ఏమన్నా లోపాలున్నా, ఏమన్నా సలహాలు చెప్పాలన్నా, సూచనలు ఇవ్వాలన్నా మీ అందరికీ ఎప్పుడూ కూడా స్వయంగా మీ అందరూ రాజా గారి మీద ఉన్న అభిమానంతో నా దగ్గరికి రాలేకపోతున్నాం అని అనుకోవద్దు. ఆయన దగ్గర మీరు ఎంత చనువుగా ఉన్నారు, మీ అందరూ మీ సోదరిగా భావించి మీ అందరి సలహాలు సూచనలు కూడా నాకు అందించాలి. ప్రతి ఒక్క విషయాన్ని మనం ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళి మీ అందరూ కూడా రాబోయే కాలంలో భవిష్యత్తులో కూడా నేను ఏ ఆశయంతో అయితే ఇలా నిలబడి ప్రజల మధ్యలోకి ముందుకు వెళ్ళాలనుకున్న ఆశయాన్ని మీ అందరూ తోడ్పాటుతో విజయవంతంగా పూర్తి చేసుకోవాలి అని చేసేలా మీరందరూ నాకు మద్దతుని ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాక శ్రీని గారు చెప్పిన విషయం నాకు ఆల్రెడీ మీరు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే ఇండ్ల స్థలాల గురించి. ఇదనే కాదు, ఏ సమస్య అయినా మీ వరకు, మీ కమిటీ వరకు, మీ సంఘాలు అంటే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మా ప్రభుత్వ పరంగా నేను ఏం చేయాలన్నా మీరు అందరూ వచ్చి నాకు వివరిస్తే తప్పకుండా నేను మీ అందరికీ అండగా నిలబడి వాటిలన్నింటినీ తప్పకుండా తీరుస్తానని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇండ్ల స్థలాల గురించి అన్నది ప్రత్యేకంగా నేను దాని మీద కూడా దృష్టి పెట్టి అది కూడా త్వరలోనే వాటిని ఎలా అన్నది నేను నాయకులతో మాట్లాడి సీఎం గారితో అది దృష్టికి కూడా తీసుకువెళ్తానని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరందరూ నాకు ఈ సంవత్సరంన్నర అంటే నేను ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి ఈరోజు శాసనసభ్యురాలుగా ఎన్నుకునే వరకు ఎంతవరకు మీ రాజా గారి మీద ఉన్న ఆనాటి సపోర్ట్నే అదే కంటిన్యూ చేస్తూ నాకు అండగా నిలబడి నన్ను ఎలా అయితే నన్ను ఇలా ఇంతవరకు తీసుకొచ్చారో, ఆశీర్వదించారో, రాబోయే కాలంలో కూడా మీరు అందరూ కూడా నాకు అలాగే ఉండాలని ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ఏదైనా కారణం చేత రాలేని సోదరులకు కూడా మీరు అందరూ చెప్పాలని, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చి నా ఆహ్వానాన్ని స్వీకరించి నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వేదిక ముందు ఏదైతే వరపుల రాజా కుటుంబ సభ్యులు అయిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈ రకంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకే వేదిక మీద కలుసుకోవడం అన్నది నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశం అన్నది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కొంచెం నేను శాసనసభ్యురాలుగా అయిన తర్వాత కొంచెం ఆలస్యంగా ఒక 5 నెలల కాలం తర్వాత నా కోరిక నెరవేరింది. ఏదైతే మీ అభిమాన నాయకుడు నా భర్త అయినటువంటి దివంగత నేత వరపుల రాజా గారు ఆనాడు ఎంపీపీగా అయినప్పటి నుంచి
ఆయన రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి ఆనాడు ఎంపీపీగా అయిన దగ్గర నుంచి ఆయన చివరి క్షణం వరకు ఆయన ప్రతి విజయం వెనక మీ అందరి కృషి, మీ అందరి పాత్ర కూడా ఉందని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీపీగా అయిన తర్వాత సొసైటీ ప్రెసిడెంట్, తర్వాత డిసిసి చైర్మన్, వీటిలన్నిటి విజయం వెనుక ఆయన చేసిన కార్యక్రమాలైతేనే, ఆయన చేసిన సేవా కార్యక్రమాలైతే, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలైతే, వీటిలన్నిటి విజయం వెనుక మీ అందరి పాత్ర, మీ అందరి ప్రోత్సాహం, మీరు ఆనాటి నుంచి మా కుటుంబానికి ఇచ్చిన ఆ సహకారానికి నిజంగా ప్రత్యక్షంగా ఈరోజు మీ అందరూ నా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వరుపుల తమ్మారావు ఫౌండేషన్ స్థాపించినప్పుడు ఏదైతే పేద ప్రజలకి సేవ చేయాలి అన్న ఒక దృక్పథంతో రాజా గారు ఆ ఫౌండేషన్ స్థాపించారు. దాని ద్వారా ఎన్నో పేదలకు వైద్య సదుపాయాలు అయితేనే క్యాంప్ కార్యక్రమాలు చేపట్టారు. వాటిలన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇక్కడ ఒక కార్యక్రమం చేస్తున్నారు, ఒక నాయకుడు పేద ప్రజల కోసం ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు అని తెలపడంలో మీ అందరి వంతు, మీ అందరి సహాయం, మీ అందరి పాత్ర, మీ ద్వారానే ప్రజల్లోకి, ఒక సామాన్య ప్రజల్లో కూడా ఈరోజు కూడా మా గురించి తెలియాలి అంటే మీ అందరి వల్ల.